కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక బల్సులపేటలో నిర్మిస్తున్న అంబేద్కర్ కళ్యాణ మండపాన్ని ఇంకా విస్తరించి నిర్మించాలని కోరుతూ స్థానికులు సామర్లకోట కమిషనర్ శ్రీ విద్యకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12, 13 వార్డులలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సుమారు 600 నుంచి 1000 మంది వరకు పాల్గొంటారని, జనాభా ఎక్కువ ఉన్న కారణంగా బేస్మెంట్ పెంచి నిర్మాణం చేపట్టాలని కౌన్సిల్ అజెండాలో జనరల్ ఫండ్ పెట్టి 10 లక్షలు శాంక్షన్ చేయించాలని కోరారు. ఈ అంశాన్ని సామర్లకోట చైర్పర్సన్కు వివరించి కౌన్సిల్ సమావేశానికి తీసుకురావాల్సిందిగా ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు, కుక్కల అప్పారావు, తుంపు మహేష్, నొక్కు రవణ, తుంపు బన్ను, వాకపల్లి నానుబాబు తదితరులు పాల్గొన్నారు. అల్లేసి ఎంత పెంచుతాం 60 పెడతాం 40 పెడతాం కానీ 60 పెట్టలేదు కదా కనీసం అదేనండి. ఏదో వచ్చి చేయండి, ప్లేస్ ఉంది కాబట్టి. ఇప్పుడు మా మా పేట అంతా చాలా పెద్ద పేట అండి. ఏ కార్యక్రమం 1000 మంది ప్రత్యేకంగా ఉంటారు మరి అటువంటిది ఇంత దారుణంగా ఏ ప్లాంట్లో పెడతాం ప్లేస్ ఎక్కువ ఉంటే మనకి ఎలాగేమో పెద్ద కార్యక్రమం కట్టండి. మా వర్గానికి చిన్న కడతారు అది అలాగే వచ్చి సరిపోతుంది. మనకి ఆప్టిమమ్ డిజైన్ మనం పెట్టుకున్నాం. 20 lakhs కి ఎంత ఒక 10 lakhs ఏమో జనాభా ప్రాతిపదిక మీద ఆ చిన్న చాలా 10 లక్షలు ఎమ్మెల్యే అడుగుతాం మీరు ఒక లెటర్ చేయండి సాల్వ్ నాకు ఏదో నేను చేస్తాను ఎక్స్ట్రా పెడతాను. ఏ గారు ఉన్నారు కావాలి డిఈ గారు ఉన్నారు. డిఈ గారు డబ్బులు తెచ్చుకొని ఎలా ముందు బేస్మెంట్ పెంచుతా తర్వాత ఏదో గ్రాండ్ పెట్టుకుంటాం. బనుసులు రిలీజ్ చేసి ఇచ్చేసి మీరు కట్టించేసి మా తాత ముత్తాతల స్థలం ఎప్పటి నుంచో మా పూర్వీకులు స్థలాన్ని మాకు ఉన్న ఎదురుకున్న జనం సరిపోకలు కట్టేశారు. వ్యాపారం చేసుకుంటారు వ్యాపారం మరి అది మన చెరువు కొట్టే కదా. దాని గురించి మాట్లాడదాం వచ్చాను. మీరు ఎలా చేస్తే చేసుకోండి. పని ఆప్ చేయండి మేడం దయచేసి. కాంట్రాక్ట్ వచ్చి వెళ్ళిపోండి. ఇదేమో వాటిలో మరి 2200 గజాలు స్థలం అక్కడ మరుగుదొడ్డి ఉంటుంది పూర్వం. ఆ స్థలం మరి మాకు ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్యాణ మండపం కింద నిర్మించడానికి మరి ఆ స్థలాన్ని ఇచ్చారు మాకు. అయితే దాని మీద అరాకొర నిధులు ఇచ్చి ఆ స్థలం కొంత చిన్న కమ్యూనిటీల కింద కడుతున్నారు. మా పేట జన ప్రాతిపదిక మీద ఎక్కువ జనాభా గల బలుసులపేట కాబట్టి బలుసులపేట, తర్వాత తెలుగులు కొంత గొల్లపేట, ఇక్కడ ఉన్న నిమ్మన వర్గాలందరూ కూడా కళ్యాణ మండపం ఉపయోగించుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చినా, పుట్టినరోజు ఫంక్షన్లు వచ్చినా, పుష్పతి ఫంక్షన్లు వచ్చినా అన్నింటిలో కూడా 1000 మంది రమారమి ఫంక్షన్లు చేస్తారు. మేము రోడ్డు బ్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కావున మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి గ్రాంట్ 10 లక్షలు, ఎస్సీ గ్రాంట్ 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే వాటితో 27x40 చేస్తున్నారు. కానీ మేము మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం 80-50 ప్లాన్ ఇచ్చారు. ఆ ప్రకారం కట్టకుండా పక్కదా పెట్టి కాంట్రాక్టర్ చిన్నది కట్టడం జరుగుతుంది. అందుచేత ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఇంకో 10 లక్షలు ఎమ్మెల్యే గారిని, ఇంకో 10 లక్షలు ఎంపీ గారు ఇచ్చి మాకు కూడా పెద్ద కళ్యాణ మండపం కట్టవలసిందిగా సవినయంగా మా బలుసుల గారి తరఫున మేము మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ 20 లక్షలు ఉంది, అంతే కడతామంటే ఇప్పుడు బేస్మెంట్లో లేని పెద్దది కట్టాక ఎలాగ పెంచుకుంటామని కట్టాక పెంచుకోవడానికి అవ్వదు. కాబట్టి దయచేసి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు కాబట్టి ఇది టౌన్లోనే పెద్దదిగా ఉన్న కళ్యాణ మండపంగా కట్టించవలసిన కోరుతున్నాం. కనీసం ముత్తీశ్వరకు ఉన్న కళ్యాణ మండపం మోడల్ అన్న కట్టండి, లేదా లయన్స్ కప్ ఉన్న అక్కడన్నా అలా ఆ మోడల్ అన్న కట్టండి. మున్సిపల్ హౌస్ పక్కన ఉంది, నిర్వీయంగా ఉంది, అది దానికి నిధులు అనేది ఇచ్చి కట్టారు. కానీ మేము జనాలు సంచరించే మెయిన్ రోడ్డు మీద కట్టమని అడుగుతున్నాం. మరి మా మీద అంత వివక్ష చెప్పడం కరెక్ట్ కాదు. వెంటనే మాకు చాలా స్థలం ఉంది, అది నిరుపయోగం అయిపోతుంది కనుక ఆ స్థలాన్ని అంతా ఉపయోగించుకుంటులాగా పెద్ద సైజులు మార్చి కళ్యాణ మండపం నిర్మించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.